హలో నమస్తే. నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూటమి సర్కార్ పైన అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యల పైన మండిపడుతూ వచ్చారు. అసెంబ్లీ సాక్షిగా ఏదైతే అధికార పక్షం చేస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయో, అలాగే అప్పులకు సంబంధించి కావచ్చు, గత ప్రభుత్వంలో ఏదైతే అవినీతి జరిగిందని చెప్పేసి పదే పదే తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. అలాగే వాలంటీర్లకు సంబంధించిన వ్యవస్థ గురించి కావచ్చు, మహిళలకు సంబంధించిన అదృశ్యాల గురించి కావచ్చు, అన్ని తప్పుడు ఆరోపణలు చెప్తూ, అన్ని తప్పుడు డేటాలు చూపిస్తూ ప్రజలను మభ్యపెట్టే విధంగా ఉన్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు గంటన్నర పాటు ప్రెస్ మీట్ పెట్టి కూటమి సర్కార్‌ని కామెంట్ చేసినటువంటి విధానాలన్నింటిని కూడా ప్రశ్నిస్తూ వచ్చారు. దాంతో పాటు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఆయన తీసుకొచ్చినటువంటి ఒక ప్రధాన సంస్థ ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ. ఆ వాలంటీరింగ్ వ్యవస్థని ఎందుకు రద్దు చేస్తున్నారు? ఏ ప్రాతిపదికన, ఏ కారణాల చేత రద్దు చేస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సోషల్ మీడియా అరెస్టులకు సంబంధించి, అలాగే ఎవరైతే ఐటీడీపీ అనేటువంటి ఒక టీడీపీకి సంబంధించినటువంటి ఒక సోషల్ మీడియా వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తల పేర్ల మీద పేజెస్ క్రియేట్ చేసి వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయకుండా మా కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ప్రశ్నిస్తూ వచ్చారు. డైరెక్టర్ల పైన, అలాగే వైసీపీకి సంబంధించిన నేతల పైన ఒక్కొక్కరుగా అరెస్ట్ చేస్తూ వచ్చారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేసే ముందు నన్ను అరెస్ట్ చేయండి అంటూ కూడా ఆయన ఒక సవాల్ అయితే విసురుతూ వచ్చారు. ఇక మరోవైపు గతంలో ఎన్నికల సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఏపీలో మహిళలకు సంబంధించిన అదృశ్యాలు ఎక్కువగా జరుగుతున్నాయి, వాలంటీర్లు వీటి దగ్గరుండి చేపిస్తున్నారంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపైన ఈరోజు అసెంబ్లీలో డైరెక్ట్గా వైసీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నోత్తరాల సమయంలో లేవనెత్తినటువంటి ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చారు. అవన్నీ అవాస్తవం. ఎక్కడా కూడా మహిళలకు సంబంధించిన అదృశ్యాలు జరగలేదు. అవన్నీ ఎన్నికల సమయంలో కొంత రాజకీయ పరంగా వాడినటువంటి పదజాలమే కానీ గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా మహిళలకు సంబంధించిన అదృశ్యాలు జరగలేదని సాక్షాత్తు హోంమంత్రి ఒప్పుకున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఎన్నికల స్ట్రాటజీస్ కోసం వాడినటువంటి పన్నాగాల, లేదంటే రాజకీయాల కోసం ఉన్నది లేనట్టుగా, లేదని ఉన్నట్టుగా చూపించేందుకు రాజకీయ ప్రక్రియలు జరుగుతున్నాయా? ఈ అంశాల మీద జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ మీద ఈరోజు రియాలిటీ చెక్లో మాట్లాడదాం. రియాలిటీ చెక్లో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ వైసీపీ నేత, అలాగే అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు నమస్తే. నమస్తే. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ ఎలా చూడాలి? అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి అనేకమైన ముఖ్యాంశాలు, ఒకటి, ఎలక్షన్ టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక ప్లాన్డ్ గా చేసినటువంటి కూటమి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఈరోజు వాళ్ళ అసెంబ్లీ పెట్టుకొని వాళ్ళకే వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేసుకొని ఆ ప్రశ్నలకి సమాధానాలు చెప్పే క్రమంలో ఆయా మంత్రులు కానీ, లేకపోతే ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి, ఇంక్లూడింగ్ డిసిఎం అంటే డిప్యూటీ సీఎం, వీళ్ళందరూ కూడా ఇచ్చిన సమాధానాలు. మీరు అడిగినటువంటి ప్రశ్న నంబర్ 1, ఫస్ట్ ప్రశ్న మీరు అడిగింది నాకు తెలిసి ఈ అప్పులకు సంబంధించిన అప్పులకు సంబంధించినటువంటి వ్యవహారాలు. మీ వాయిస్ ఎక్కడ బ్రేక్ అవుతుంది. అప్పులకు సంబంధించినటువంటి వ్యవహారాల మీద మాట్లాడుతూ వచ్చారు. నేను వస్తాను. వన్ ఆఫ్టర్ వన్ ఐ విల్ కమ్ టు యూ. ఫర్ ఎగ్జాంపుల్, మిస్సింగ్ ఆఫ్ ఉమెన్ బై ది వాలంటీర్స్ అనేది ఒకటి లేపారు. ఒక 3,000 మంది ఈ రాష్ట్రంలో సడన్ గా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో ఒక ఐన్స్టీన్ అయినట్టు హైదరాబాద్ నుంచి వచ్చేసి నాకు ఒక ఆఫీసర్ చెప్పాడు, ఈ వాలంటీర్స్ ద్వారా ఈ రాష్ట్రంలో దాదాపు ఒక 3,000 మంది హ్యూమన్ ట్రాఫికింగ్ లోకి వెళ్ళిపోయారు, కనపడటం లేదు, ఇళ్లకెళ్ళి తలుపులు కొట్టారు. ఇవన్నీ చెప్పిన తర్వాత అదే ప్రశ్న హోంమంత్రి ఈరోజు సమాధానం ఏంటంటే, మొత్తం ఇప్పుడు దాకా మాకు వచ్చినటువంటి మా ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు వేసినటువంటి కేసులు కానీ, వచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ లో దొరికినటువంటివి, తర్వాత వాస్తవం ఏంటంటే ఒక 339 మంది మాత్రమే 39 మంది మాత్రమే మిస్ అయ్యారు. అంటే వాళ్ళు చేసిన ఆరోపణ ఏంటి? దాదాపు 3,000 మంది ఉమెన్ ని ఈ రాష్ట్రం నుంచి ఎటో పంపించేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే ఎవరో ఎత్తుకుపోయారు. వీళ్ళందరినీ బాంబే రెడ్ లైట్ ఏరియాలో పెట్టాడు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మన కలకట్టాలో బ్రోతల్ సెంటర్స్ ఎక్కువగా నడుస్తూ ఉంటాయి, అక్కడ పంపించారు. వీళ్ళు ఏమయ్యారో తెలియట్లేదు. ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఆ రోజు ఆయన ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్ గా సమాధానం చెప్పారు. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కొంతమంది నమ్ముండొచ్చు, ఎందుకంటే 3 పార్టీలు కలిపి వాళ్ళు భారీ ఎత్తున బహిరంగ సభలు పెట్టి వారాహి వాహనంలో తిరిగి వాళ్ళు చేసిన ఆరోపణ. కానీ సమాధానం ఏంటంటే 39 మంది. ఈ రోజు దీన్ని ఏమంటారు? ఎలక్షన్ కోసం మీరు ఏర్పాటు చేసుకున్నట్టు ఒక పెద్ద అబద్ధాన్ని ప్రచారం చేసినటువంటి గోబెల్స్ లాగా ఈ రోజు మీరు తయారైపోయారు. ఎన్నికలు అయిపోయినాయి, పబ్బం గడుపుకున్నారు,
మీరు సమాధానం చెప్పాల్సిన మీ ప్రశ్నకి సమాధానం ఏంటంటే అబ్బాయి లేదండి అలాంటిది ఏం లేదని దానిలోకి వచ్చేసారు. నెక్స్ట్ Okay. వన్ ఏంటంటే మీరు అడిగింది వాలంటీర్స్. వాలంటీర్ వ్యవస్థని మేము 10,000 చేస్తున్నాం, వీళ్ళ శాలరీ 5,000 కాదు, లేకపోతే ఈ వాలంటీర్ వ్యవస్థను వీలైతే తీసేస్తాం, లేదు తీసేయటం లేదు, 10,000 చేస్తున్నాం అని చెప్పారు. ముందు వాలంటీర్స్ నేమో దొంగలుగా చూపించారు, వాలంటీర్స్ నేమో వాళ్ళు కిడ్నాపుదారులుగా చూపించారు. మీరు ఎలక్షన్ లోకి వచ్చేసరికి ఓటు అడిగే దశకు వచ్చేసరికి వాలంటీర్కి ఏం చేశారంటే మీరు శాలరీని ఎరగా వేశారు. జగన్ అయితే 5,000 ఇస్తా ఉన్నాడు, మా వల్ల మీకేం ప్రమాదం ఉండదు, విల్ ప్రొవైడ్ యూ 10,000 రూపీస్ అన్నారు. ఓకే. ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏం చెప్పారంటే అడిగిన ప్రశ్నకి జగన్మోహన్ రెడ్డి గారు మార్చి ఏప్రిల్లో చేసినటువంటి అప్పుడు దాకా వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి జూన్ దాకా శాలరీస్ అన్ని కూడా మేము ఇచ్చాం, అసలు వాలంటరీ వ్యవస్థే లేదని చెప్పారు. ఒక ప్రశ్నకి వాలంటరీ వ్యవస్థ లేదన్నారు. కానీ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారనేసరికి దాదాపు 29 ఐ థింక్ 2,09,90,00,000 ఖర్చు పెట్టినట్టుగా మీరు చెప్పారు. అంటే క్వశ్చన్ ఏంటి, సమాధానం ఏంటి? ఈ ఇర్రెలవెన్స్ అసలు ఒక రాజకీయ పార్టీ కానీ లేదా ఒక కూటమికి కానీ లేదా నమ్మే ప్రజలకు కానీ ఏమైనా అర్థం అవుతుందా? ఎందుకు చేసినట్టు అంటే మీరు ఎన్నికల్లో పబ్బం గడుపుకోవడం కోసం, ఎన్నికల్లో జగన్ ని ఒక నియంతృత్వవాదిలాగా చూపించడం కోసం జగన్ ఒక వీళ్ళని ఏర్పాటు చేసుకుని వాలంటీర్స్ ని తన ద్వారా మొత్తం పంచినట్టుగా చేసి ఆఖరికి వాళ్ళకి వెరేసి వాళ్ళకి 10,000 అని చెప్పి ఈ రోజు ఇచ్చారా? నెక్స్ట్ ఎంప్లాయీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ కి ఈ రోజు మూడు ఐ థింక్ నాకు తెలిసి మొన్న దాకా 5వ తేదీ దాకా శాలరీ ఇవ్వట్లేదు. వాలంటీర్స్ ఐ మీన్ ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మొత్తాన్ని కూడా తీసేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పెట్టాడో వాళ్ళ మొత్తాన్ని తీసేశారు. అంటే ఇది జీవితాలను నాశనం చేయటం కదా. ఎలక్షన్ ముందు ఏం చెప్పారు మీరందరూ కూడా, వాలంటీర్లు ఎక్కడికి వెళ్ళరు, మేము వచ్చినా ఉంటారు కాబట్టి మీకు అవసరం అయితే పర్మనెంట్ చేస్తాం, శాలరీ పెంచుతాం అని చెప్పి ఈరోజు ఏం చేశారు, మొత్తం తీసి అవతల పడేశారు. అంటే ఇదే మీరు ఎన్నికల్లో ఇష్టం వచ్చినటువంటి అబద్ధాలు వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారిని అబాస్ పాలు చేసి అమాయకులు అంటే ప్రజల్ని నమ్మించి మీరు ఓట్లేసుకున్నారు, లేకపోతే ఈవీఎం మిషన్లు పనిచేసుకున్నారు. మాకైతే ఈ రోజు కూడా అర్థం కావట్లేదు. మేము ఓట్లు ఒకవేళ వేసుంటే అంటే మీరు అబద్ధాలు చెప్పి ఎంతకాలం 5 నెలల్లో తేలిపోయింది కదా మీ పరిపాలన ఏంటో. ఈరోజు ప్రతి దాని మీద అబద్ధం అని ఎంప్లాయీస్ మీ మీద తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు 108 ఉద్యోగులు మొత్తం కూడా మీకు నోటీస్ ఇచ్చున్నారు మీ జిల్లాలో కలెక్టర్స్, మాకు జీతాలు లేవు, మేము ఎందుకు వెళ్ళకూడదు స్ట్రైక్ అని. యూ హ్యావ్ టు ఆన్సర్ టు దోస్ పీపుల్. మీరు కలెక్టర్లు ఆన్సర్ చెప్పాలి. వాలంటీర్స్ వ్యవస్థకి ఈ రోజు మీరు ఉంచారా తీసారా? మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్ లో అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడుతూ ఉంటే పార్లమెంటరీ సిస్టమ్ ద్వారా చంద్రబాబు నాయుడు నేర్చుకున్న అబద్ధాలన్నీ కూడా ఏ రోజైనా ఆయన ఒక్కటన్నా వాస్తవం చెప్పాడండి? నేను అడుగుతున్నాను. జీవితకాలం మీరు చేసిన తప్పులన్నింటినీ మేము ఎత్తి చూపిస్తున్నాం, అవే కదా వాస్తవాలు అని చెప్పేసి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. సార్ ఒకవేళ మేము తప్పులు చేస్తుంటే చూపించమనండి, తప్పులు చేయించి. ఇప్పుడు మీరు వీళ్ళని సోషల్ మీడియాని తీసుకున్నారు, అందరి మీద కేసులు పెట్టారు. నేను అడుగుతున్నా, మీరు ఇందాక ఒకటి వేశారు అక్కడ, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూపించారు. షర్మిలా గారి మీద మీ పార్టీ వాళ్ళు అప్పుడు ఏమన్నారు, షర్మిల ఎలా రియాక్ట్ అయింది? బాలకృష్ణ ఆఫీస్ నుంచి, బాలకృష్ణ ఇంటి నుంచి మీరు ఒక సోషల్ మీడియా ఆఫీస్ పెట్టి షర్మిల మీద ఏమేమి అభండాలు వేసారో అవన్నీ షర్మిలనే ఖండించింది కదా. ఈ రోజు కొత్తగా మేము మాట్లాడటం ఏంటి, మీరు ఖండించడం ఏంటి? ఇప్పుడు అదే షర్మిల ఇప్పుడు వైసీపీని కామెంట్ చేస్తుంది. ఇప్పుడు అదే షర్మిల వైసీపీని కామెంట్ చేస్తుంది కదా సార్. ఇప్పుడు చేయొచ్చు. నేను అనేది మన మూలాల్లోకి వెళ్తే ఎక్కడ స్టార్ట్ అయిందో నేను అడుగుతున్నా. షర్మిల గారు ఈ రోజు ఇంకో పార్టీ ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆవిడ ఇక్కడ మాట్లాడకపోతే అక్కడ సరైన వాళ్ళకి ఇది లేదు కాబట్టి చేరదీసే మార్గం లేదు కాబట్టి మాట్లాడుకోవచ్చు. కానీ ఇక మూలం ఎక్కడ ఉంది? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద యువగళం అనే పేరుతోటి లోకేష్ గారు ఎన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి గారిని అవహేళన చేసి మాట్లాడాడండి? నేను అడుగుతున్నా. ఒక సీఎం కదా అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరేంటి, మీరు ఒక మాజీ మంత్రి కదా, మీరు ఒక ఊరేగింపు పెట్టుకున్నారు కదా, ఒక పాదయాత్ర పెట్టుకున్నారు కదా, మీరంతా బూతులు తిడితే మీ డీజీపీ ఏం చెప్తున్నాడు? 3 నెలలే కాదు 30 సంవత్సరాల క్రితం తిట్టినోళ్ళు కూడా ఈ రోజు కేసు ఓపెన్ చేయొచ్చు అన్నాడు. మీరు తిట్టిన వాళ్ళందరూ ప్రభుత్వం మీదైతే మీరు తిడితే మీ మీద కేసు ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవడన్నా ఒకడు తీసుకొని ఒక వాక్యం పెట్టేస్తే వాడి మీద మీరు కేసు పెట్టి లోపలేసారు. ఎంతమందిని పెడతారండి జైలు? అనుకుందాం, జైలు చూడండి.
ఎంతమందిని తోలుతారు మీరు? ప్రతి ఊరు మొత్తాన్ని తోలేస్తారు జైల్లోకి. అసలు ఒక ప్రభుత్వంగా ఇది కరెక్టేనా? నేను అడుగుతా ఉన్నాను. ఒక ప్రభుత్వంగా ఇది కరెక్టా? ప్రభుత్వం ఏంటి? ఎన్నికలు గెలిచేంత వరకే, ఎన్నికల్లో నిలబడి ఆట ఆడేంత వరకు, ఆట ఆడిన తర్వాత ఆటలో గెలిచిన వాడు రాజ్యం వెళ్తాడు. రాజ్యం వెళ్ళేవాడు ఆ రోజు నుంచి మిగతా పార్టీలను మర్చిపోయి ప్రభుత్వంలోకి రావాలి. కక్షపూర్తిగా ఉంటే ఏంటి అంటే మీరు ఎంతమంది మీద కక్ష తెచ్చుకుంటారు? చంపేస్తారు అందరినీ. మీరు కూడా తీర్చుకున్నారు. ఇప్పుడు జగన్ గారు ఇందాక కూడా కోట్ చేసుకుంటూ వచ్చారు, గతంలో కొంతమంది ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు, అంటే మీరు ఎవరైతే విధుల్లో నుంచి బయటికి పంపించారో, మీరు ఎవరైతే కక్ష తెచ్చుకున్నారో వాళ్ళందరికీ మళ్ళీ టీడీపీ పోస్టింగ్లు ఇస్తుంది, వాళ్ళందరినీ మళ్ళీ ఉసుగొలుపుతుంది, మా కార్యకర్తల మీద కేసులు పెట్టాలని చెప్పేసి చెప్తూ ఉందని చెప్తున్నారు కదా. అవును, వాళ్ళ గ్రూప్ ఆఫ్ పీపుల్ ని ఏర్పాటు చేసుకున్నారట పోలీస్ డిపార్ట్మెంట్ లో. ఆయన బై నేమ్ చెప్పాడు అక్కడ, బై నేమ్ చెప్పాడు. ఎవరెవరు రిటైర్డ్ ఆఫీసర్స్ ఇప్పుడు వచ్చి ఒక గ్రూప్ గా తయారయ్యి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి ప్రతిరోజు ఎక్కడ కేసులు ఉన్నాయి, ఎవరిని అరెస్ట్ చేయాలి, అది ఆ పోలీస్ స్టేషన్ పంపించేసి వాళ్ళందరి పేర్లు ఇచ్చేస్తున్నాడు. ఇది న్యాయమా? ఇది ఫైట్ చేసే విధానమా? ఒక రాజకీయ పార్టీ ఇంకొక రాజకీయ పార్టీ సవాల్ని ఎదుర్కోవాలంటే అరెస్టుల ద్వారానా, లేకపోతే వెనక నుంచి పొడవటమా? ఫేస్ టు ఫేస్ కదా? ఫేస్ టు ఫేస్ సార్. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు పొలైట్ గా కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి పొలైట్ గా కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. మీ మధ్యలో వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు పోలీసులు నష్టపోతున్నారని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని ఒక గ్రూప్ గా ఎప్పుడు పెట్టుకొని ఆ గ్రూప్ వాళ్ళు ఏం చెప్తే అది ఎప్పుడు చేయలేదండి. చేయలేదు. ఈవెన్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా వాళ్ళ అడ్వైజర్లు వాళ్ళు ఏమన్నారు? అడ్వైజర్లుగా చాలా మందిని పెట్టుకున్నారు మీరు, కానీ అడ్వైజర్ మీరు తీసుకోవట్లేదని జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్నారు. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది? మీరు పెట్టుకుని కక్ష సాధింపు కోసం ఈ రాష్ట్రంలో ప్రజల్ని వేధించే కార్యక్రమం. పార్టీని వేధిస్తారా? మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక సవాల్ విసిరాడు, మీ అందరికీ తెలుసో తెలీదు. ఇదిగో ఈ రోజు నుంచి నేను పెడుతున్నాను, ట్వీట్ నేను పెడుతున్నా, వాట్సాప్ నేను పెడుతున్నా, ఫేస్బుక్ నేను పెడుతున్నా, ఫస్ట్ అరెస్ట్ చేస్తే నన్ను అరెస్ట్ చేయండి, తర్వాత మా వాళ్ళని అరెస్ట్ చేయమన్నాడు. చేశారా? జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి రావాలంటే ఎందుకు భయపడుతున్నారు మీరు? అసలు మీ కేసులే తీసుకోవట్లేదు అంటున్నారు కదా. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్లు ఇస్తే తీసుకోవట్లేదని చెప్పేసి మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మేము భయపడేది ఏంటి? వాళ్ళు ఇళ్లలోకి వచ్చి ఒకవేళ పాపం ఒక అమ్మాయి అట భయపడిపోయి చిల్లూరుపేట నుంచి హైదరాబాద్ పోతే హైదరాబాద్ నుంచి లాక్కొచ్చారు. ఇంకొకటి ఎక్కడో భయపడిపోయి వెళ్ళిపోతే బంధువులు వాళ్ళు లేకపోతే వాడు మేనమావనో ఎవరినో లాక్కొచ్చారు. అట్లా తేవచ్చండి ఇది? వీళ్ళు ఎవరన్నా లేకపోతే తీవ్రవాదులా కనబడుతున్నారా? నక్సలైట్లు అనేవాళ్ళు దేశభక్తులే, వాళ్ళు కూడా ఒక ఆశయం కోసం పోయిన వాళ్ళే. ఎట్లా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా భయపెట్టి, మీకు తెలుసు కదా న్యూటన్స్ థాడ్ లా, గోడకేసి కొడితే ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ ఖచ్చితంగా అది వెనక్కి అంతే ఫోర్స్ వస్తుంది. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతి గ్రామం నుంచి బెదిరించాలని చూస్తే, నాయకులను బెదిరించాలని చూస్తే, కార్యకర్తలను బెదిరించాలని చూస్తే, పార్టీని బెదిరించాలని చూస్తే మీ తరం కాదని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ ప్రధానమైనటువంటి ఉద్దేశం. మీరు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు? మీ ప్రశ్నలకి, మీరేసుకున్న ప్రశ్నలకే సమాధానం లేదు. మీరు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి అని చెప్తున్నారు. క్వశ్చన్ డజంట్ అరైజ్. ఏంటి క్వశ్చన్ డజంట్ అరైజ్? మీ వాళ్ళు వేసిన ప్రశ్న కూడా మీకు అరైజ్ కాకపోతే ఎవరి మీద వేశాడు? మీ వాడు గత ప్రభుత్వం మీద వేశాడు. మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పాలి కదా. మరి ఏంటి వైసీపీ స్టాండ్? ఏంటి వైసీపీ స్టాండ్ ఏం తీసుకుపోతుంది సార్? ఇప్పుడు దీనికి సంబంధించి మీరు పెట్టిన వ్యవస్థలన్నింటినీ వాళ్ళు తీసేద్దామని చెప్పేసి వాళ్ళు రెడీగా ఉంటున్నారు. అసలు ఈ వ్యవస్థలు కొంతమంది లేవని చెప్పేసి తీసేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇక మరోవైపు అప్పులకు సంబంధించి వాటి మీద మీరు ఫైట్ చేద్దాం అనుకున్నారు. ఇట్లానే బయట నుంచి ఫైట్ చేస్తారా? ఈ వాలంటీర్ల వ్యవస్థ కావచ్చు, లేదంటే ఈ అరెస్టులకు సంబంధించిన అంశం పైన వైసీపీ ఏ స్టాండ్ తీసుకోబోతుంది? వాలంటీర్ వ్యవస్థ, యాజ్ ఫార్ యాజ్ వాలంటీర్ వ్యవస్థ is concerned, our leader is very serious. Okay. This organization is going to continue like anything. ఈ ఆర్గనైజేషన్ కంటిన్యూ అవుతుంది. వాలంటీర్స్ వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నిలబడి ఉన్నాడు. వాలంటీర్స్ వ్యవస్థకే ఆద్యుడే జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే వ్యవస్థని ఎవడైనా ఏమైనా ఎక్కడైనా ఇబ్బంది పెడితే దానికి ఆయన అండగా ఖచ్చితంగా ఉంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ అవుతుందంటే నెక్స్ట్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ 5 ఏళ్ళ నుంచి కంటిన్యూ అవుతుందా? ఈ 5 ఏళ్ళ పాటు ఉండాలి కదా. మీ 5 ఏళ్ళ పాటు ఉండాలంటే వాళ్ళు ఉంచాలి కదా. ఈ 5 ఏళ్ళు మాది కాదు,
లేకపోతే ఈ 3 ఏళ్ళు మాది కాదు, 2007లో ఎన్నికలు వచ్చినాయి అనుకోండి, రేపు 27లో 27లో ఎన్నికలు వస్తే ఇంకెంతకాలం ఉంటారండి వాళ్ళు? 27 ఎన్నికల సంవత్సరం, రేపు 25లోకి వస్తున్నాం, 26 నుంచి ప్రిపేర్ అవ్వాల్సిందే, అంతేనా? వాళ్ళకు ఉంది ఎంత టైం డ్యూరేషన్? 1 ఇయర్ డ్యూరేషన్ వాళ్ళకు ఉంది. 1 ఇయర్ డ్యూరేషన్ లో వాళ్ళు వాలంటరీ వ్యవస్థను తీసేసుకుంటారో ఉంచుకుంటారో, ఎక్కువ శాలరీ ఇస్తారో, వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకొని వాళ్ళు తిప్పుకుంటే తిప్పుకోమనండి. ఆర్ అదర్వైజ్ వాళ్ళకి అన్యాయం చేశారనుకోండి, ఖచ్చితంగా వ్యవస్థను మేము మళ్ళా పనులు నిర్మిస్తాం. ఆ వ్యవస్థను మేము మళ్ళా రీబర్త్ ఇస్తాం. ఆ వ్యవస్థ పట్ల జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రేమగా ఉన్నాడు, అంకిత భావంతో ఉన్నారు. ఓకే. సరే, ఒక ప్రధాన పాయింట్, ఎమ్మెల్యేలు ఎవరైతే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారో ఇసుక పాలసీలకు సంబంధించి కావచ్చు, అలాగే ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కొంత రోడ్లకు సంబంధించిన అంశాల మీద వాళ్ళే డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. మనం వచ్చి 5 ఏళ్ళైంది, ఇసుక పాలసీకి సంబంధించి కొన్ని అక్రమాలు జరుగుతున్నాయి, వాటి మీద మీరు మాట్లాడాలని చెప్తున్నారు. అలాగే రోడ్లకు సంబంధించి ప్రధానంగా గతంలో వైసీపీని మనం ఆరోపణలు చేస్తూ వచ్చాము. 5 నెలలు అయినప్పటికీ కూడా ఈ రోడ్లకు సంబంధించి దాని మీద ఒక పురోగతికి రాకపోతే మళ్ళీ ప్రజలు కూడా అదే విశ్వాసాన్ని మనమే చూపుతారని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలే డైరెక్ట్ గా మాట్లాడుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వీటి మీద ఎమ్మెల్యేలే తిరుగుబాటు జరుగుతుందని అనుకోవచ్చా? అంటే ఇప్పుడు మొన్న జ్యోతుల్ నెహ్రూ ఉన్నాడు, జ్యోతుల్ నెహ్రూకి చైర్ లో కూర్చున్నాడు, స్పీకర్ కి గొడవ జరిగింది. అతనే అన్నాడు, నన్ను ప్రతిపక్షంగా చూస్తున్నారు, నేనేమైనా జగన్ పార్టీ అనుకుంటున్నారు అన్నట్టుగా మాట్లాడాడు. ఇసుక జగన్మోహన్ రెడ్డి గారు అంటే వర్షాకాలం వస్తుంది, ఎలక్షన్ కన్నా ముందు వీటన్నిటిని ఒక స్టాక్ యార్డ్ లో పెట్టినంటే గెలిచిన వెంటనే అందరూ ఎమ్మెల్యేలు మొత్తం సగం యార్డు మొత్తం ఖాళీ చేసి వాళ్ళ ఇళ్లలోకి తీసుకెళ్లి ఇసుకను పెట్టుకున్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయగలిగాడు? చంద్రబాబు నాయుడు గారి పార్టీ నీతులు చెప్పే వాళ్ళందరూ కూడా ఇసుక మీద ఫ్రీగా ఇస్తున్నాం, మేము ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అమ్ముకున్నాడు, అప్పుడు ఎమ్మెల్యేలు మొత్తం ఇసుక మీద బతికారు, మట్టి మీద బతికారు, మీరు దేని మీద బతుకుతున్నారు? అసలు మీకు ఒకవేళ వాళ్ళు అది చేస్తే మీరు కూడా అదే చేస్తున్నారుగా, దుందేగా. ఎక్కడుంది నీ కంట్రోల్? కంట్రోల్ ఎక్కడుంది మీ పార్టీది? అంటే మాకు మిగతా వాళ్ళకి అబద్ధాలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఏదో కంట్రోల్ చేస్తున్నట్టు, ఆయన ఒక మాంత్రికుడు అయిపోయినట్టు, ఆయన చేతిలో మొత్తం ఉన్నట్టు. ఇది సొసైటీ అండి, దిస్ ఇస్ లెర్న్ సొసైటీ. ఇది చదువుకున్నటువంటి సొసైటీ. ఇంత ముందులాగా 20 years బ్యాక్ ఉన్న సొసైటీ కాదు. మద్యం విధానాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు పట్టుకుంటూ వచ్చారు. మద్యం విధానాన్ని కూడా చంద్రబాబు గారు తప్పు పట్టుకుంటూ వచ్చారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న బ్రాండ్లు అంటే మేము ఏదైతే గతంలో బేవరేజెస్ ఉన్నాయో వాటికే మళ్ళీ లైసెన్సులు ఇచ్చారు, మా మీద పదే ఆరోపణలు చేశారని చెప్పేసి దాన్ని కూడా విమర్శిస్తూ వచ్చారు. అంటే మీరు చేసిన తప్పే వాళ్ళు చేస్తున్నారు అనుకోవాలా, లేదంటే మీరు చేసింది రైట్ అని చెప్పేసి వాళ్ళు ఫాలో అవుతున్నారు అనుకోవాలా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ఈ న్యూ మద్యం పాలసీ మీద ఒక సర్కాస్టిక్ గా ఒక జోక్ చెప్పాడు. 95 రూపాయలకి బాటా రేట్లు పెట్టి నాణ్యమైన మద్యం అమ్ముతున్నారని. అది నాణ్యమైన మద్యం కాదట. దానిలో ఒక స్పూరియస్ అరాక్ తీసుకొని అంటే చాలా చీప్ లిక్కర్ తీసుకొని దానికి బాటా రేట్ లో ఒక స్టిక్కర్ వేసి గతంలో అమ్మేదానికన్నా ఎక్కువ రేట్ ఇప్పుడు పెట్టుకొని ఇది కొత్త బ్రాండ్ పేర్లు పెట్టి, ఇది ఇప్పుడు మనకి 2 బజార్లు ఉంటాయి. చైనా బజార్ ఒకటి ఉంటుంది, మనకి రియల్ బజార్ ఒకటి ఉంటుంది. మన మార్కెట్ లోకి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులోకి వెళ్తే మీకు మెడ్రాస్ బజార్ ఏదో ఒకటి ఉంటుంది, మాయా బజార్ లాగా. మాయా బజార్ అనే ఏదో అంటారు. ఉదాహరణకు హైదరాబాద్ వెళ్తే అమీర్పేట ఉంటుంది, సుల్తాన్ బజార్ ఉంటుంది. అక్కడ అన్ని కూడా బ్రహ్మాండంగా కనబడతాయి. అంత సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ ఉంటుంది. సో ఇప్పుడు మద్యంలో పేర్లు మార్చి వీళ్ళు చేసినటువంటి ఒక మోసం ఏంటంటే 99 రూపాయలకి ఈ చీప్ లిక్కర్ తీసుకొచ్చి మార్కెట్ లో పెట్టేశారు. దీనికి ఆఫ్టర్ సమ్ టైం 1 year తర్వాత ఆరోగ్యాలు పోతాయి. ఎవడు బాధ్యత వహిస్తారు? మీరు చేస్తున్న వ్యాపారం ఏంటి? దాన్ని సిండికేట్లుగా వేశారు. సిండికేట్లుగా వేస్తే సిండికేట్ ఎందుకు అయ్యారు మీరు? ఎవరికైనా నిజంగా లాటరీలో వస్తే వాడిని ఎందుకు తరివేశారు? అంటే మీరు లాభాలకు అమ్ముకోవాలనే కదా, ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్మాలనే కదా. సిండికేట్ కన్నా దాని పక్కన బెల్ట్ షాపులు ఓపెన్ చేశారు. బెల్ట్ షాపులు ఓపెన్ చేసి వాడికేమని ఆర్డర్ ఇస్తున్నారు మీరు?
కమాండ్ ఇస్తున్నారు, నీ ఇష్టం నువ్వు ఎంతగానో అమ్ముకొని సాయంత్రానికి నాకు ఇంత ఇవ్వాలని చెప్తున్నారు. అంటే మీరు ఎలాంటి మద్యం అమ్ముతున్నట్టు, ఏ ధరకు అమ్ముతున్నట్టు? మీ ప్రభుత్వంలో ఇదే క్వాలిటీ మద్యం, ఇదే నాణ్యమైన మద్యం ఇస్తాను, మీరు సాయంత్రానికి అలిసిపోయిన వాళ్ళందరూ ఒక క్వార్టర్ వేసుకొని నవ్వుకుంటూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఇదండి జరుగుతున్నది. ఏ ఎమ్మెల్యే ఈ రోజు లిక్కర్ బిజినెస్ లో లేడో చెప్పండి, ఏ ఎమ్మెల్యే శాండ్ బిజినెస్ లో లేడో చెప్పండి, ఏ ఎమ్మెల్యే దొంగ వ్యాపారాలు చేయట్లేదు చెప్పండి. ఇప్పుడు ఆత్రం మీద ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు వల్ల అవుతుంది అనుకుంటున్నారా? లేకపోతే పవన్ కళ్యాణ్ ఒక క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్ వల్ల అవుతుంది అనుకుంటున్నారా? కానీ చంద్రబాబు నాయుడు కంట్రోల్ దిస్ పీపుల్. వీళ్ళు ఆయనకన్నా ముదురుపోయిన బ్యాచ్ అండి ఇది, చాలా ముదురు బ్యాచ్. ఆత్రం, డబ్బులు, వ్యాపారం, సర్వీస్ లో ఎవరు లేడు. ఒకవేళ ఎవరు ఉంటే ఆ చాగంటి కోటేశ్వరరావు ద్వారా చెప్పిస్తున్నారు కదా, చెప్పించమనండి వాళ్ళకి బాగా. ఎలాంటి యాక్టర్, స్టోరీలే కాదు, వీళ్ళకి నిజంగా ఇది చెప్పించండి. ఎందుకు ఏడిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా పనిచేసింది. అది ఎందుకు ఓడిపోయారు మీరు అడగచ్చు నన్ను. ఓడిపోవడానికి 1,00,000 రీజన్స్ ఉంటాయి. ప్రజలు ఒక్కోసారి ఒక విధంగా బిహేవ్ చేస్తారు. ప్రజలు మొత్తంగా మమ్మల్ని 11 సీట్లు వచ్చినంత మాత్రాన ప్రజలు మొత్తంగా రిజెక్ట్ చేశారని కాదు. 40% ఆఫ్ ఓట్స్ వచ్చాయి. విల్ ఆల్సో స్వింగ్ బ్యాక్. మేము మళ్ళీ తిరిగి వస్తామని మేము అనుకుంటున్నాం. ప్రొవైడెడ్ మా ఎమ్మెల్యేలు కానీ, మా నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ వీళ్ళు బాగుంటే, మేము బాగా పనిచేసుకుంటే మేము తిరిగి వస్తాం. మేము ఇంకోటి సార్, వస్తాం. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సార్ చెప్పండి, వీళ్ళని చేయనివ్వండి. ఎన్ని తప్పులు చేస్తారో అన్ని తప్పులు చేయమనండి. ఒక్క ప్రామిస్ అన్న ఏమైందండి? ఉచిత బస్సు ఏమైంది చెప్పండి? అమ్మఒడి ఏమైంది? విద్యా దీవెన ఏమైంది? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అసలు మండలినే తీసేద్దామని చెప్పేసి అనుకున్నారు కదా. సమాజాన్ని వెనక పంపిస్తున్నారా, మీరు ముందుకు పంపిస్తున్నారా? ఇంగ్లీష్ మీడియం ఏమైంది? 3వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం పెడితే మీ పిల్లవాళ్ళని మీరు ఎక్కడ చేర్పించాలనుకుంటున్నారు? మీరు ఆఖరిగా నారాయణని పంపించేది భాష్య స్కూల్లో తీసుకొచ్చి ఎమ్మెల్యేలు చేశారు. మీరు వాళ్ళని ముంచేటట్టున్నారు. వాళ్ళ దగ్గర మీరు చదువు, వాళ్ళ దగ్గర తెలుగు మీడియం లేదు, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం నేర్పుతున్నారు. మీరు ఇంగ్లీష్ మీడియం ఎత్తేసారు. నారాయణ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తీసేయగలరా? ఇప్పుడు గతంలో ఏదైతే మీరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మండలినే తీసేయాలని చెప్పేసి ఒక ప్లాన్ అయితే జరిగింది. దానికి సంబంధించి కూడా చూసాము. సో ఇప్పుడు అదే మండలి వైసీపీకి స్టామినా అయిందా? అసెంబ్లీలో ఇటు ఎమ్మెల్యేలు వెళ్ళలేకపోతున్నారు. మండలిలో బలం ఉంది కాబట్టి ఇటు కూటమి నేతల్ని, మంత్రుల్ని మాట్లాడేందుకు పరిస్థితి ఉంది. వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్లకు సమాధానాలు వస్తున్నాయి. అలాగే మీరు ఏదైతే ప్రజాగాలం వినిపించాలనుకుంటున్నారో అది వినిపిస్తున్నారని చెప్పేసి కనిపించుకోవచ్చు. మీ వాయిస్ ఎక్కడో నాకు కొద్దిగా లోగా వస్తుంది, బ్రేక్ అవుతా ఉంది. అది కొద్దిగా సెట్ చేయమని చెప్పండి. ఓకే సార్. క్లారిటీ రావట్లేదు. నంబర్ 2 అంటే మేము అంటే మీరు అడిగిన ఇంగ్లీష్ మీడియం ఏదైనా లేదు సార్. మండలికి సంబంధించి మండలిలో వైసీపీ చాలా గట్టిగా పోరాడుతూ వస్తుంది. మీ ఎమ్మెల్సీలు అక్కడ అంటే గతంలో మండలినే తీసేద్దాం అనుకోని జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేస్తే ఇప్పుడు అదే మండలి వైసీపీకి బలంగా మారింది కదా. అవును, వైసీపీకి మండలిలో మెజారిటీ ఉంది. చైర్మన్ వైసీపీ. గతంలో ఉన్నటువంటి మండలి మొత్తం కూడా, కౌన్సిల్ మొత్తం కూడా వైసీపీ నాయకులే. టీడీపీ వాళ్ళు చాలా తక్కువ మంది. ఆ 2 years టర్మ్ అయిపోతే రేపు తర్వాత వచ్చేవాళ్ళు, వాళ్ళకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వస్తారు. కానీ వాళ్ళకి ఎక్కువ మంది వచ్చేంత వరకు ఇప్పుడు దాకా మండలిలో బలం మాకుంది కాబట్టి ప్రతి దాన్ని ప్రతి సబ్జెక్ట్ ని అడ్డుకోవడానికి, లేకపోతే న్యాయంగా మాట్లాడటానికి, రేషనల్ గా ఉండటానికి, సైంటిఫిక్ గా ఉండటానికి మా ఫోర్స్ మేము అక్కడ వాడుకుంటున్నాం. వాళ్ళు మాట్లాడతారు. బొత్స సత్యనారాయణ గారు మా ఎల్ఓపి అక్కడ, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అక్కడ ఒక 4-5 చాలా గట్టిగానే మాట్లాడుతున్నారు. వాళ్ళకి సమాధానం ఇచ్చుకోమనండి. వాళ్ళకి సమాధానాలు ఇవ్వగలుగుతున్నారా? ఈ క్వశ్చన్ అరైజ్ కాదండి, అదొక సమాధానమా? లేకపోతే దీనికి సమాధానం చెప్పబడదు, అదొక ఆన్సరా? లేకపోతే తప్పుడు ఆన్సర్ ఇచ్చేసి ఇదే మా సమాధానం చెప్తారా? మీరు ప్రభుత్వాన్ని శూన్యంలో నడుపుతారా? శూన్యంలో ఎవడు నడుపుతాడండి? మీరు కౌన్సిల్లో చూస్తున్నప్పుడు అసెంబ్లీలో అంటే మా వాళ్ళు లేరు. మీ మెంబర్స్ గట్టిగా మాట్లాడితే వాడిని కూర్చోమంటున్నారు. మీకు స్పీకర్ చైర్ లో ఉన్నటువంటి, ఆఫ్టర్ ఆల్ అపోజిషన్ లేకుండా
మీరు కొంతమంది క్వశ్చన్లు వేస్తే కొంతమంది మాట్లాడితే వాళ్ళకి టైం లేదని చెప్పే మీరు నిజంగా అపోజిషన్ అసెంబ్లీకి వస్తే మీరు టైం ఇస్తారా? చెప్పండి, నేను అడుగుతున్నా ఫండమెంటల్ క్వశ్చన్. జ్యోతుల్ నెహ్రూ కొన్ని అంశాలు మాట్లాడండి, మీ మెంబరే కదా. అవును, టైం లేదు కూర్చో, ఈ విధంగా అయితే నేను అసెంబ్లీ నడపలేను, నేను వెళ్ళిపోతాను అలిగి వెళ్ళిపోయి షార్ట్ టెంపర్డ్ ఎంపీ స్పీకర్స్ మీరు అక్కడ పెట్టుకుంటే మెంబర్ ఏమవుతాడు? క్వశ్చన్ వేసిన మెంబర్ ఏమవుతాడు? డిస్కషన్ లో ఉన్నట్టు మెంబర్ ఏమవుతాడు? ఈజ్ ఆల్సో బిలాంగ్స్ యువర్ పార్టీ అయితే. అవును, నెహ్రూ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ ఉండొచ్చు కొంతకాలం. ఆయన దాని నుంచి బయటకు వచ్చి మీ దగ్గర గెలిచి ఉన్న నాయకుడు మీరు నమ్మలేకపోతున్నారు కదా, వాళ్ళకి టైం ఇవ్వలేకపోతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 11 మందిని తీసుకొస్తే మీరు టైం ఇస్తారా? ఇప్పుడు ఆ కౌన్సిల్ ఏం జరుగుతుంది? కౌన్సిల్ బికాస్ వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఇన్ మెజారిటీ నౌ. మీ ఎమ్మెల్యేలు తక్కువ అక్కడ, మీ ఎమ్మెల్సీలు తక్కువ. మీరు మంత్రులుగా చాలా మంది వచ్చి ఆడ కూర్చున్నంత మాత్రాన మీ స్ట్రెంగ్త్ కౌన్సిల్ లో పెరగదు. సో మినిస్టర్ కెన్ గో టు దట్ సభ అండ్ దిస్ సభ. ఓకే, కౌన్సిల్కి వెళ్ళొచ్చు, అసెంబ్లీకి వెళ్ళొచ్చు. కాబట్టి కౌన్సిల్ లో మీకు స్ట్రెంగ్త్ లేదు కాబట్టి ఉన్న మంత్రులందరినీ మీరు ఇక్కడ పంపించేసి మీరు దాడి చేయండి వాళ్ళ మీద అంటే వితౌట్ ఆన్సర్, వితౌట్ సబ్జెక్ట్, కెన్ మేక్ ఇట్ యాజ్ దాన్ని దాడి చేసే విధానంగా చేయగలరా? మీ పోరాటం కంటిన్యూ అవుద్దంటారా? వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి వాలంటీర్లకు అండగా జగన్మోహన్ రెడ్డి ఉంటారంటారా? అన్ని అప్రజాస్వామిక అంశాల మీద వాళ్ళు చేస్తున్నటువంటి నిరంకుశమైనటువంటి విధానాన్ని వ్యతిరేకించటం మా పోరాట మార్గంగా మేము చెప్తున్నాం. ఖచ్చితంగా దాన్ని పోరాటం అనే పిలవాలి. ఈ పోరాటం కంటిన్యూ అవుతుంది, కంటిన్యూ చేస్తాం. ఎప్పటిదాకా? తిరిగి ఎన్నికలు వచ్చేంత వరకు. 2027 అంటున్నారు కదా మీరే, 2027 అంటున్నారు కదా మీరే. అదే అంటే 2027 అనేది ప్రధానమంత్రి కోరిక అది. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ టైం అక్కడ గెలిచే అవకాశం కనబట్ల. అక్కడ కాంగ్రెస్ అనివార్యంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం దేశవ్యాప్తంగా వచ్చేసింది. మోడీ తిరిగాడు దాదాపు ఒక 70 దేశాలు 80 దేశాల్లో మోడీ తిరిగాడు. ప్రపంచంలో ఏ దేశ ప్రధాని గాని ఏ దేశ అధ్యక్షుడు గాని ప్రపంచాన్ని మోడీ చూసినట్టుగా ఎవడు చూడలా. నెహ్రూ కూడా తిరగలేకపోయాడు. కానీ మోడీ ఐ థింక్ నా లెక్కలో ఈ విజిటెడ్ మోర్ దెన్ 75 కంట్రీస్. కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఘర్షణతోటి ఉడికిపోతున్న మణిపూర్ని, ఒక రాష్ట్రాన్ని, ఢిల్లీకి దగ్గరున్న మణిపూర్ పోలేకపోతున్నాడు. ఎక్కడైతే ప్రజాస్వామ్యం మాట్లాడుతుందో, ఎక్కడైతే ప్రజాస్వామ్యం ప్రజలు గొంతవుతుందో, ఎక్కడైతే ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులు ఉంటాయో ఆ హక్కుల కోసం కొన్ని పోరాటాలు జరుగుతుంటే నీ దేశంలో తిరగలేనోడివి నువ్వు కొత్త బట్టలు వేసుకొని ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి ట్రంప్కు నేను భుజం మీద తట్టాను, జిన్పింగ్ ని నేను చైనాలో కలిశాను, ఇవన్నీ ఎందుకు కాకమ్మ కబుర్లు? ఈ దేశంలో ఏం జరుగుతుందో చూడండి. ఈ దేశంలో ఆకలి ఉంది, ఈ దేశంలో పేదరికం ఉంది, ఈ దేశంలో అంటరానితనం ఉంది, ఈ దేశంలో నిరుద్యోగం ఉంది, ఈ దేశంలో అనేకమైన అసమానతలు ఉన్నాయి, ఈ దేశంలో దరిద్రం కులం ఒకటి ఉంది. అసమానతలు తీసేసి సమానత్వం కోసం పోరాడాల్సిన ప్రధానమంత్రి దేశంలో తిరగటానికి టైం లేదు ఎన్నికల సమయంలో తప్ప. ప్రపంచం మొత్తం బ్రహ్మాండంగా తిరిగి వస్తాడు, ఒక్కడే కనపడతాడు. ఎందుకండి? దేనికోసం? ఏంటి నీ విదేశీ విధానం ఏంటి అసలు? వాట్ ఈజ్ యువర్ ఎక్స్టర్నల్ పాలసీ? టెల్ మీ. భారతదేశం ఎక్స్టర్నల్ పాలసీ టువర్డ్స్ ఈ రోజు ప్రపంచంలో 2 దేశాలు నిరంతరంగా తన్నుకొని వస్తా ఉన్నాయి ఒక 3 సంవత్సరాల నుంచి, ఉక్రెయిన్ అండ్ రష్యా. అవును. ఏమైంది? మీ సాల్వేషన్ ఏమైంది అక్కడ? ఏమైపోయినాయి మీ ప్రపంచ విధానం, దేశ విధానం? ఈ రోజు నీకు జెరూసలేంలో కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి పాలస్తీనాలో కానీ యుద్ధం జరుగుతోంది. నెతన్యాహు మీద మిడిల్ ఈస్ట్ లో ఉండే అరబ్ కంట్రీస్ అన్ని కూడా ఇదవుతున్నాయి. ఒక్కడిగా పోరాడుతూ ఉన్నాడు ఇజ్రాయెల్లో. అనుకుందాం మంచుకో చెడుకో, ఏం ప్రపంచం అంతా చచ్చిపోయిందా? ప్రపంచంలో మాట్లాడుకోలేరా? ఆయుధాలు సప్లై చేసి ఒకరికొకరు దొంగలను తయారు చేసి ఈ దేశం మీద వదిలి ఎన్ని లక్షల మంది చంపుతారండి? మోడీ గారు ఈ దేశంలో జరుగుతున్న అరాచకాల మీద మాట్లాడు, ప్రపంచం మొత్తం తిరుగుతాడు, వాళ్ళకి సంధి చేయలేడా? వాళ్ళతో మాట్లాడలేడా? వీరికి ఇంగ్లీష్ రాదు, ఆయనకి లోకల్ లాంగ్వేజ్ రాదు, ఏడపోయినా హిందీలో మాట్లాడతారు, వాళ్ళకేమో హిందీ రాదు. నీకు ట్రాన్స్లేషన్ ఉండొచ్చు, బట్ ఫర్ యూ దెర్ ఇస్ ఎ లాంగ్వేజ్ ప్రాబ్లం మై డియర్ మోడీ. ఫర్ యూ దెర్ ఇస్ ఎ లాంగ్వేజ్ ప్రాబ్లం. రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఏపీ రాజకీయాలకు సంబంధించి జూపీడు ప్రభాకర్ గారితో ఎక్స్క్లూజివ్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.